ఆయన గొర్రెలు ఆయనను వెంబడించును, ఆయన వాటికి జీవమునిచ్చును, నిత్య జీవమునిచ్చును. కాబట్టి నా గొర్రెలు ఎన్నటికీ నశించవు. ఆ మాట చదవండి, 10వ అధ్యాయము 20. నా గొర్రెలు నా స్వరము వినును, వాటిని నేను ఎరుగుదును. అంటే మిమ్మల్ని ఇక్కడ ఉండే వాళ్ళని దేవుడు ఎరగతాడు. మీరు ఎరగాలి, మనం ఎరగాలి, గొర్రెలు కాపని ఎరగాలి. ఆయన కూడా తెలుసు ఇక్కడ ఆయన పిల్లలు ఎవరో కాదో అనేది. ఆయన వెంబడించే వాళ్ళు ఎవరో, ఆయన చిత్తాన్ని జరిగించడానికి నడుం కట్టుకున్న వారు ఎవరో, ఆత్మ ద్వారాలు మూయబడి శరీరంతో ప్రాణంతో వచ్చిన వాళ్ళు ఎవరో ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు. ఆత్మ ప్రయోజనము నీకు చేకూరటం లేదంటే ఇక్కడికి వచ్చి నువ్వు నిజంగానే ఆత్మలో నిర్జీవం అయిపోయి ఉన్నావు. నీ ఆత్మ తలుపులు మూయబడిపోయి ఉన్నాయి. ప్రాణముతో శరీరంతో భక్తి చేస్తా ఉన్నావు, బ్రతకతా ఉన్నావు. కాబట్టి ఆయన ఎరుగును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి, ఆ గొర్రెలకు ఆయనను ఎరిగి ఆయనను స్వరం విని ఆయన్ని వెంబడించే ఆ గొర్రెలకు నిత్య జీవాన్ని ఇస్తాను. కాబట్టి నా గొర్రెలు నశించవు ఎన్నటికీ, ఎప్పటికీ. ఇక నీకు నాశనము లేదు, నీ ఆత్మకు చావు లేదు. నీ ఆత్మకు చావు లేదంటే పరలోకంలో ప్రభు ఉన్న చోట చావు లేదన్నమాట. మహిమలో చావు ఏంటి? నరకములో చావు అంటే నరకం, ఆత్మకి చావు అంటే నరకం. దేవుని దగ్గర చోటు సంపాదించుకోవాలి. కాబట్టి మన జీవితాలలో సంపూర్ణత రావాలని మాట్లాడుతూనే ఉంటాడు. ఎన్నో బలహీనతలు మనుషుల్లో పెరిగిపోతూ ఉంటాయి. వాటన్నిటి నుంచి బయటపడి సంపూర్ణ అనుభవంలోకి వచ్చి పరిశుద్ధ దేవుని మనం చేరుకోవాలి. కాబట్టి గాఢాంధకార లోయనే ఈ లోకం విషయంలో కాపరి లేకుండా బతకద్దు, కాపరి లేకుండా బతకద్దు, కాపరి సహవాసం లేకుండా బతకద్దు, కాపరి స్వరం వినకుండా బతకద్దు, కాపరిని వెంబడించకుండా బ్రతకద్దు. అది ప్రమాదమని హెచ్చరిక చేస్తా ఉన్నాడు నీకు. చాలాసార్లు కారులో వెళ్ళేటప్పుడు ఈ స్కూటర్లో పోయేవాళ్ళు కారులో పోతుంటారు కదా, ఎంత భయపెడతారంటే వెనకాల ఒకడు ఎక్కుతాడు, ముందుటి పోతాడు, స్కూటర్ ఇటు వంచి తోలడం అన్నమాట. చూసారా ఏమయ్యా? వంచి ఇట్టంటు అంటే మేము కారులో పోయేవాడు డ్రైవింగ్ ఆఫీస్ వాడు ఆడబడిపోతాడా అని చూస్తున్నాం అన్నమాట. అంటే స్కూటర్ చేత డ్యాన్స్ చేయిస్తాడు. మనిషి డ్యాన్స్ చేస్తాడేమో ఒకవేళ, అది వేరే. చూసారా ఎవరన్నా మిల్కులు చెప్తా పోయేది? ఇది ఎవరు ట్రైనింగ్ మీరు చెప్పండి? ఎవరు ట్రైనింగ్? దొంగ నాశనం చేసేవాడు, దొంగతనం మధ్య నాశనం చేసేవాడు వాడు ట్రైనింగ్. అదే యేసు ప్రభు యొక్క బోధలు నీ హృదయంలోకి వచ్చాయనుకోండి, ఈ మెలుకులు చెప్తావా? కాబట్టి